గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాటూర్. యాక్చువల్గా ఈరోజు మేము హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం. సో ఈ 2 వీక్స్ నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. మీకు కూడా వీడియోస్ అందుకే కొంచెం డిలే అయ్యి వస్తున్నాయి. బట్ మంచి మంచి వీడియోస్ తీశాను, అన్నీ అప్లోడ్ చేశాను, ఇంకా మంచి ప్లాన్ చేశాను. యూనో ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయి మన దగ్గర. మనం పిండుకున్నాం ఫ్రిడ్జ్ దగ్గర నుంచి. అండ్ సంక్రాంతికి ఇక్కడికి వస్తాం. నేను చిన్నప్పటి నుంచి నాకు గుర్తులేదు ఇక్కడికి వచ్చి ఆడుకున్నవి కానీ ఏది గుర్తులేదు. కానీ యూనో అది ఉంటుంది ఎప్పుడు కూడా. నాన్నమ్మ ఊరు నాన్నూరు అని చెప్పి మంచిగా ఏమేమి తెలుసుకుందాం అనుకుంటున్నాం. అసలు పాటూరు విలేజ్ అంటే ఏంటి, విలేజ్కి పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి, మనం తినే ఫుడ్, మనకు మెయిన్ ఫుడ్డీస్ కాబట్టి ఫుడ్ ఏంటి, ఏది స్పెషల్ ఉంటుంది, అండ్ ఏమేమి ప్లేసెస్ సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి చుట్టుపక్కల నెల్లూరు డిస్టిక్లో అసలు ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను చూపిస్తా. మీరు డెఫినెట్గా నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఇదేదో మాట్లాడతాను. బట్ ఇప్పుడు నేను బయలుదేరిపోతాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:15 అయింది. నేను స్టార్ట్ అయ్యి ఈ వ్లాగ్ అంతా కూడా నేను ఇప్పటివరకే మాట్లాడే కదా, ఇక్కడ నుంచి కూడా మీకు అంతా అన్ని బీ రోల్స్ వస్తాయి. మీరు ఆ సీన్ ఎంజాయ్ చేయండి, సీన్స్ని. ఓకే, బాయ్. ఇల్లు, పొలాలు, నాట్లు, మంచు, ఒక ఊటీ అట్మాస్ఫియర్ అన్నమాట. ఊటీలో ఉన్నట్టు కదా. సో ఇప్పుడు మనం ఎక్కడ ఆగాము అంటే నెల్లూరు గ్రాండ్లో ఆగాము. ఎక్కడ ఆగాము చెప్పురా హంపి. నన్ను ఈవిడ ఫేస్ చూపించదలుచుకోవట్లేదు. ఈవిడ ఏమిటి ఏం కావాలి మమ్మీ. సో ఎక్కడున్నాం? నెల్లూరు బ్రాండ్ అవుట్స్కట్స్. ఇప్పుడు మనం టిఫిన్కి ఆగాం. ఇప్పుడు వెదర్ ఏమో చల్లగా చాలా డ్రౌజీగా ఉంది. నిద్ర వస్తుంది, నేను నిద్రపోతా. డ్రైవింగ్ ఎవరు చేస్తారు? డ్రైవింగ్ కార్ చేసుకుంటాం. డాడీ అయ్యి చెప్పయ్యా. సో మన దగ్గర వివేరాలాగే ఇక్కడ అనమాట. ఆంధ్ర టు తెలంగాణ. ఎస్, ఇక్కడ మన బంక్ ఉంటుంది. ఈ బంక్లో ఆగి అలా ఉంటుంది, తీసుకుంటాం. గాయ్స్, మేము ఇప్పుడు ఎక్కడో బంతిపూల చెట్లు అద్దంకి దాటాక ఒక ఏరియాలో ఆగాం. ఓ ఇక్కడ మరి మమ్మీ రీల్స్ చేస్తుంది, నానేమో వెళ్ళిపోతున్నాడు ఆగకుండా. ఆయనకంటే వద్దంటాడు.
మేము వెళ్ళిపోతున్నాం, ఇంకా బయలుదేరుతాం. బాయ్. మేము ఇప్పుడు లంచ్ కోసం H9లో ఆగాం. ఇది పిడుగులో దాటాకుంటుంది. సో మమ్మీ ఏం తిన్నాము? మనం బిర్యానీ తిన్నాం, మీరేమో మీల్స్ తిన్నారు. ఎలా అనిపించింది? ఏం బాగాలేవు, ఓవర్ కాస్ట్. తప్పదు కదా ఫ్లైట్కి వచ్చినప్పుడు. డాడీ నువ్వు చెప్పు, రివ్యూ చెప్పు. ఏమనిపించింది? బిర్యానీ కూడా దగ్గర టోల్ గేట్ దగ్గర ఉన్న H9 వరస్ట్ ఫుడ్ ఎవరు ఆగమోకండి ఇక్కడ. ఈయన ఒకడు ఇలానే చెప్తుంటాడు. అలా నిజాలు చెప్పకూడదని తెలియదు పాపం పడాడికి. బుడ్డోడు ఉన్నాడు, వేసుకొని వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు విలేజ్ ఆర్గానిక్స్ చాయ్ తాగేసి యాక్చువల్గా నేను కాఫీ తీసుకున్నాను, బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి 2 hours 20 minutes చూపిస్తుంది. ట్రాఫిక్ ఉంటుంది కదా, ఇప్పుడు ఐఎమ్ మిస్సింగ్ ద ట్రాఫిక్ యాక్చువల్గా. ఇప్పుడు అలాగే ఉంటుందా అయిపోయి